అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము మలాకీ గ్రంథము 4వ అధ్యాయము 2వ వచనము చదువుకుందాం. అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును. కనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేయుదురు. ఈ మలాకీ గ్రంథము చివరి అధ్యాయాల్లో దేవుడు రాక గురించి, ఆయన నియమించిన దినం గురించి ఇక్కడ సెలవిస్తున్నారు. దీన్ని 4వ అధ్యాయం మనం ధ్యానించుకుందాము. ఏలయనగా నియమింపబడిన దినము వచ్చుచున్నది, కొలిమిలో కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ కొయ్యి కాల వలె ఉందురు. వారిలో ఒకరును వేరైనను చిగురైనను లేకుండా రాబో దినమున అందరినీ కాల్చివేయునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఇలాగా గర్విష్ఠులు, తర్వాత దుర్మార్గులు, వాళ్ళు చిగురైనను లేకుండా నాశనమైపోతారని, అయితే నా నామమందు భయభక్తులు గలవారు మీకు నీతి సూర్యుడు ఉదయించును, తన రెక్కల కింద ఆరోగ్యం కలుగజేయను. కనుక మీరు కొవ్విన దూడను గంతులు వేయనట్లు గంతులు వేదురు. అందరూ అనేక అనారోగ్య పరిస్థితులు బట్టి, అనేక శ్రమలను బట్టి, అనేక పరిస్థితులను బట్టి కలవరపడినప్పటికీ ప్రభు పిల్లలు ఎంతో సంతోషంగా ఉండేవారిగా మనం ఇక్కడ చూస్తున్నాం. నేను నియమింపబో దినము దుర్మార్గులెవరు మీ పాదములు ధూళి వలె ఉందురు, మీరు వారిని అణగదొక్కుదురని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అదే మాటలు మనము అనేక దగ్గరలో మనం చూడొచ్చు. మన కాళ్ళ కింద సాతానును, శత్రువును అణగదొక్కు వరకు నువ్వు నా యొక్క కుడిపార్శ్వమున కూర్చుండమని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి హోరేబు కొండ మీద ఇశ్రాయేలులకై నా సేవకుడైన మోషే ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం గైకొని జ్ఞాపకం చేసుకొనుడి. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినం రాకమునుపు నేను ఏలియాను ఒక ప్రవక్తను మీ వద్దకు పంపుదును. నేను వచ్చి దేశమును శపింపకుండునట్లు తండ్రుల హృదయమును పిల్లల తట్టును, పిల్లల హృదయం తండ్రుల తట్టును తిప్పుదురు. కాబట్టి ప్రభువు ఆ అంత్యదినాలు రాకమునుపు నీతి గలవాడెవడో, దుర్మార్గుడెవడో, దేవుణ్ణి సేవించి వారెవరో, దేవుణ్ణి సేవించిన వారెవరో ఆయన కనుగొంటారు. ఆయన చూస్తున్నాడు. గర్విష్ఠులు ధన్యులగుదురని యెహోవాను శోధించి దుర్మార్గులు వర్ధిల్లుదురనియు వారు సంరక్షణ పొందుదురని మీరు చెప్పుకొనుచున్నారు. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా దేవుడు వాటిని విని జ్ఞాపకార్థ గ్రంథంలో వ్రాసేవాడుకున్నాడు. నేను నియమింపబు దినము రాగా నా వారైన స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి నన్ను సేవించు కుమారుని కనికరించినట్లు నేను వారిని కనికరించెదను. ఆ రీతి కనికరించే దేవుడు మనకున్నాడు. ప్రేమగల తండ్రి, లోకమంతా కూలి నశిస్తారు, కానీ మేమైతే గంతులు వేస్తాము. ఎవరు సేవిస్తారో నిన్ను నువ్వు జ్ఞాపకం చేసుకుని దేవుడు స్తుతి చేసినాం, అడిగి వేడుకుని పొందుకున్నాం. పరమ తండ్రి, ప్రార్థన అవసరం ప్రార్థన చేయండి.